హలో నమస్తే, నేను అశోక్. మిథున్ రెడ్డి గత కొంతకాలంగా లిక్కర్ కేసుకు సంబంధించి తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇటీవల సిట్ విచారణకు వెళ్ళినటువంటి నేపథ్యంలో నిన్న సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అరెస్ట్ చేసుకున్న తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలిస్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో దాదాపు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తూ వచ్చారు. ఈ యొక్క విచారణ జరిగినటువంటి నేపథ్యంలో చాలా విషయాలకు మిథున్ రెడ్డి సమాధానం చెప్పలేదు, దాన్ని దాటవేశారు. సిట్ ఏవైతే ప్రశ్నలు సంధిస్తూ వచ్చిందో గతంలో ఎవరినైతే విచారణ చేస్తూ వచ్చారో వాళ్ళు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, సిట్కి సంబంధించిన ఆరోపణలకు కావచ్చు, దాంతోపాటు లిక్కర్కి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఇల్లీగల్గా వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డికి చేరవేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం దీనికి సంబంధించి విచారణ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత OSD కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు తుడా చైర్మన్గా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది ప్రముఖులందరినీ కూడా లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టులు చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రధానంగా ధనుంజయ రెడ్డిని, OSD కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నారు. ఈయన A4గా ఉన్నారు. A4గా ఉన్నటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బిగ్ బాసే నెక్స్ట్ అరెస్ట్ అంటూ కూడా టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో, టీడీపీకి సంబంధించిన పత్రికల్లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 90 రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే నిందితులుగా ఆరోపించబడుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి విచారణ చేసిన తర్వాత 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాల్సినటువంటి బాధ్యత సిట్కు ఉంటుంది. దానికి సంబంధించి నిన్న 305 పేజీలతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకు సంబంధించిన అంశాల మీద ఒక 305 పేజీలతో ఛార్జ్ షీట్ని కూడా సిట్ అధికారులు దాఖలు చేస్తూ వచ్చారు. సో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంకా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా వాళ్ళని విచారణ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఎడిషనల్ ఛార్జ్ షీట్లు కూడా వేసేందుకు మాకు వెసులుబాటు ఇవ్వండి అంటూ కూడా కోర్టుల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే నిన్న ఛార్జ్ షీట్కి సంబంధించి ఛార్జ్ షీట్ వేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ పరిణామం ఏంటంటే ఆ ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరుని 3 సార్లు ప్రస్తావిస్తూ ఆ ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు మెన్షన్ చేస్తూ వచ్చారు. ప్రధానంగా సిట్ అధికారులు మెన్షన్ చేస్తూ వచ్చినటువంటి కొన్ని కీలక అంశాన్ని మనం చూసుకుంటే అక్కడ ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి రూపకల్పన ఏంటి, ఆ మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు, వివిధ కంపెనీల నుంచి లేదంటే వివిధ అంశాలకు సంబంధించి మళ్ళీ తిరిగి పెట్టుబడులు పెట్టి ఎట్లా పెట్టించు వచ్చారు, ఆ డబ్బుల్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అంటూ ఏదైతే చెప్తూ వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి వరకు ఎలా తీసుకెళ్లారంటూ కూడా దానికి సంబంధించి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఛార్జ్ షీట్లో పొందుపరుస్తూ వచ్చారు సిట్ అధికారులు. సో ఒక్కసారి ఆ ఛార్జ్ షీట్కి సంబంధించిన అంశాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఈ యొక్క సిట్కి సంబంధించి ఏదైతే మొన్న నమోదు చేసి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఉందో దాదాపు 305 పేజీలకు సంబంధించిన ఛార్జ్ షీట్లో 119 క్వశ్చన్ దగ్గర ఒక కీలక అంశాన్ని ఈ యొక్క అంశానికి సంబంధించి మెయిన్గా ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి పేరుకు సంబంధించి ప్రస్తావిస్తూ ఇక్కడ ఒక కీ పాయింట్ని రైజ్ చేస్తూ వచ్చింది సిట్. From the investigation done so far, it's revealed that during the second half of 2019, a meeting of the owners of distilleries was held by the Sajjala Sridhar Reddy A6 at the hotel of Park Hyatt, Hyderabad, wherein the owners of the distilleries were told to cooperate with the orchards of the sales of liquor, that is by the raising the planned interest of the issuing manual of OFS to select suppliers in the state of Andhra Pradesh. అంటే A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి పార్క్ హయాత్ హోటల్లో ఈ యొక్క డిస్టిలరీలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఓనర్లతో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి సంబంధించి ఇదొక్కటంతా జరుగుతూ వచ్చింది. అయితే దీంట్లో మెయిన్గా చేస్తుంది ఏంటంటే అండర్ ద థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ ద బిజినెస్ సెవరల్ డిస్టిలరీస్ అగ్రీడ్ to pay kickbacks of at the rate of 12%. Soon the percentage of kickbacks was increased to 20% of the base price. అంటే బేస్ ప్రైస్కి సంబంధించి ఇనీషియల్గా 12%ని ఆ 12% కాస్త చివరికి 20% వరకు హైక్ చేసుకునేందుకు, ఇంక్రీజ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించేట్టు కూడా చెప్తూ వచ్చారు. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే ద కలెక్టెడ్ అమౌంట్ వేర్ ఎవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. Rajshekar Reddy would pass the money to Vijayasai Reddy A5, Mithun Reddy A4, Balaji Govindappa A33, who would transferred it to former Chief Minister of Andhra Pradesh YS Jaganmohan Reddy. On average 50 to 60 crores was collected every month. ఇది మెయిన్ ఇష్యూ. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం ఉందో ఆ అంశానికి సంబంధించి మెయిన్గా
డబ్బులు అనేది జగన్మోహన్ రెడ్డికి ఫైనల్గా చేరుతూ వచ్చేటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇదంతా. ఇక్కడ ఏంటి ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏంటంటే 12% నుంచి 20% వరకు దానికి సంబంధించిన కమిషన్ని తీసుకునేందుకు, ఆ కమిషన్ని వివిధ రూపాల మార్గంలో A1గా ఉన్నటువంటి కేశిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆ డబ్బులు చేరతాయి. కేశిరెడ్డి రాజశేఖర రెడ్డికి డబ్బులు చేరిన తర్వాత ఆ డబ్బులన్నింటినీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డికి కావచ్చు, మిథున్ రెడ్డికి కావచ్చు, గోవిందప్ప బాలాజీకి కావచ్చు, వీళ్ళకి అందరికీ ఇస్తూ ఉంటాడు. ఆ డబ్బులన్నింటినీ కూడా ఫైనల్గా బిగ్ బాస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాయి. అది కూడా ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల వరకు ఈ యొక్క లిక్కర్ మనీని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారనేది ఆరోపణ. సో ఇదంతా చెప్పింది ఎవరంటే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయి రెడ్డో, మిథున్ రెడ్డో, గోవాజీ బాలదప్పో, లేదంటే మిగతా ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డికి పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, వీళ్ళు కాదు, వీళ్ళెవరూ కాదు. ఇక్కడ చెప్పిందంతా కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే దిస్ ఈజ్ ఫర్దర్ ది కార్పొరేటెడ్ బై ద స్టేట్మెంట్ ఆఫ్ లిస్టెడ్ విట్నెస్ 104. లిస్టెడ్ విట్నెస్ 104కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెప్పింది. అయితే ఇక్కడ కోర్ట్స్ ఆర్గ్యుమెంట్స్ లిస్టెడ్ విట్నెస్ చెప్పినటువంటి అంశాలకు సంబంధించి కోర్ట్స్ తీసుకుంటుందా, ఇదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒక లిస్టెడ్ విట్నెస్గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి పోలీసులు కావచ్చు, లేదంటే సిట్ అధికారులు కావచ్చు ఛార్జ్ షీట్ నమోదు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పారు. ఇప్పుడు నేనైనా సరే ఇంకొక వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు, సార్ ఈరోజు నేను ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఆ 10 కోట్లు తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తికి లేదంటే టీడీపీకి సంబంధించిన ఒక నేతకి ఇచ్చానని చెప్పేసి నేను ఆరోపణలు చేసిన వెంటనే అది నిజమైపోదు. నేను కేవలం ఆరోపణలు మాత్రమే చేసుకున్నాను. నేను చేసినటువంటి ఆరోపణల్ని ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటి, ఏదైతే ఛార్జ్ షీట్ ఉంటుందో ఆ ఛార్జ్ షీట్స్ని తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి, కోర్టు ముందు పెట్టాలి. జడ్జి అప్పుడు ప్రశ్న అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో, ఇప్పుడు లిస్టెడ్ విట్నెస్ ఏదైతే ఆ అంశాలు చెప్పాడో ఆ అంశాలు మొత్తం కూడా మళ్ళీ జడ్జి దగ్గర చెప్పాలి. జడ్జి దానికి సంబంధించి ఒకవేళ ఇలా ఈ లిస్టెడ్ విట్నెస్ ఇలా ఆరోపణలు చేస్తున్నారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆ డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులన్నీ కూడా విజయసాయి రెడ్డికి, ఆ తర్వాత మిథున్ రెడ్డికి, ఇక్కడ గోవిందప్పకి వెళ్తూ ఉంటాయి, మరి మీరు ఏం చెప్తారని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా దీనికి అంగీకరించాలి. విట్నెస్ దీనికి సంబంధించి ఇలా సమాధానం చెప్తున్నారు, మీకు సంబంధించి మీరు నిజంగానే అలా చేశారని చెప్పేసి చెప్తున్నారు అనుకో, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రివర్స్గా మీరు నాకు ఇచ్చారని చెప్తున్నారు కదా డబ్బులు 50 కోట్లు 60 కోట్లు ఎలా ఇచ్చారు విత్ ద ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ చూపించండి అంటూ కూడా వాళ్ళు మళ్ళీ రివర్స్ కౌంటర్. సో ఇక ఆర్గ్యుమెంట్కి మధ్య పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్న తర్వాత మాత్రమే దానికి సంబంధించి చెప్తూ ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెప్తూ ఉంది, ఈ యొక్క డబ్బులన్నీ ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులన్నింటినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 8 నుంచి 10 కోట్లకు సంబంధించి ఎన్నికల్లో పనిచేశారనేది ఆరోపణ. ప్రధానంగా అది చేస్తుంది సిట్కి సంబంధించి ఎక్కడా కూడా అలా మెన్షన్ చేయలేదు, కానీ టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్లో, టీడీపీకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఇలా చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ నిజంగానే అదే జరిగింది అనుకోండి, పంచారా పంచలేదనేది పక్కన పెడితే రాజకీయాలకు సంబంధించి ఓట్లు పంచకుండా ఏ రాజకీయ నాయకుడు ఓట్లు వేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచమే లేదు, దేశాలే లేవు. సో అది పక్కన పెట్టేస్తే, ఒకవేళ అలా పంచారా పక్కన పెట్టేసి దానికి ప్రూఫ్స్ ఏంటి, సబ్స్టాంటియల్ ఎవిడెన్స్ ఏంటి, ఎవిడెన్స్ ఉండాలి కదా. కోర్టులకి ఎమోషన్స్తో పని లేదు, కోర్టులకి ప్రశ్నలతో పని లేదు, కోర్టులకి ఆధారాలు కావాలి. ఆ ఆధారాలను సిట్ సేకరించిందా? ఎవరైతే విట్నెస్లు చెప్తున్నారో ఆ విట్నెస్లు చెప్పినటువంటి సేకరణ చేసుకుని దానికి సంబంధించి మనం ఖచ్చితంగా విచారించాలి. కాబట్టే ఇప్పుడు మిథున్ రెడ్డిని రిమాండ్కి ఇస్తూ వచ్చారు. మిథున్ రెడ్డిని ఎందుకు రిమాండ్కి ఇస్తూ వచ్చారు? ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ కేసుకు సంబంధించి A4గా ఉంటూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి, ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళినా కూడా కోర్టులు ఎందుకు నిరాకరించినాయి అంటే, ఒక మెయిన్ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆయన విచారణకు సహకరించరు. ఇది నిజమా నిర్ధారణ కావాలంటే ఖచ్చితంగా తను విచారించాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి సిట్ చెప్తుంది. సో సిట్ చెప్పినప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా కోర్టులు దానికి సంబంధించి వెసులుబాటు ఇచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి మిథున్ రెడ్డిని కస్టడీకి ఇచ్చారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కస్టడీలో ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే విజయసాయి రెడ్డి, ఇప్పుడు ఇష్యూ అన్నిటికి సంబంధించి విజయసాయి రెడ్డి చాలా కీలకం కాబోతున్నారు. విజయసాయి రెడ్డినే ఈ కేసుని స్టార్టింగ్లో ఏదైతే ఇష్యూ జరుగుతూ వచ్చిందో, అసలు లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం ఏదైతే వచ్చిందో అప్పుడు మెయిన్గా ఇప్పుడు ఇంత ఇష్యూ జరగడానికి, ఇంత బ్లాస్టింగ్ జరగడానికి మెయిన్ కారణం ఎవరన్నా ఉన్నారంటే విజయసాయి రెడ్డి. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఏదైతే సిట్ విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆయన ఏం చెప్తూ వచ్చారంటే, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది, అక్రమాలు జరగడం నిజము, దానికి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ కూడా విజయసాయి రెడ్డి చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాలాసార్లు విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా పెద్ద ఎత్తున వివాదాలు కూడా కొనసాగుతుంటాయి. అయితే దీనికి సంబంధించి ఆయన ఇంకోటి చెప్పినటువంటి ఏంటైతే ఉందో, మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక లిక్కర్కి సంబంధించి ఒక కొత్త పాలసీని జగన్మోహన్ రెడ్డిని క్రియేట్ చేయమన్నాడు. దానికి సంబంధించి నేను కావచ్చు,
మిథున్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, దాంతోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, మరొక ఇద్దరు ముగ్గురము మా నివాసంలో మీటింగ్ అయ్యి దీనికి సంబంధించినటువంటి పాలసీ మీద ఎలా ఉండాలి ఈ పాలసీ డిసిషను, దీన్ని గవర్నమెంట్ పరం చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కి సంబంధించి ఎక్స్చెక్కర్కి ఎంత ఆదాయం వస్తుంది, దాన్ని డైరెక్ట్గా కంపెనీల దగ్గర నుంచి రావాలా లేదంటే బెల్ట్ షాపులకు సంబంధించి రావాలా, ఏం చేయాలి అనేది కూడా ఒక రూపకల్పన చేశాము. ఆ రూపకల్పన చేయడం వరకు మాత్రమే నాకు తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అంటూ కూడా నాకు సంబంధం లేదు. ఏదైతే ఈ యొక్క లిక్కర్ పాలసీకి సంబంధించి డిసిషన్ చేశామో 2 నెలల తర్వాత అసలు నేను దానికి సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ చేయలేదంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్తూ వచ్చాడు. సో విజయసాయిరెడ్డి ఎప్పుడైతే ఆ ఆరోపణలు చేస్తూ వచ్చారో, విజయసాయిరెడ్డి ఎప్పుడైతే దానికి సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారో, ఆ తర్వాతే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి ఒక స్టాండర్డ్నెస్ వచ్చింది. ఎందుకంటే విజయసాయి లాంటి వ్యక్తే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ లిక్కర్కి సంబంధించి ఏదో ఒకటి జరిగిందని చెప్పేసి అప్పుడు సిట్టు పూర్తిగా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటాము. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బయటికి రావటము, ఆ తర్వాత దీనికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మిథున్ రెడ్డి అయినా, కృష్ణమోహన్ రెడ్డి అయినా, ధనంజయ రెడ్డి అయినా, ఆ తర్వాత చివరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, వీళ్ళందరినీ అరెస్ట్ చేసే జరగటం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మరొకసారి విజయసాయిరెడ్డి సిట్ విచారణకు రాబోతున్నారు. విజయసాయిరెడ్డి సిట్ విచారణకు వచ్చిన తర్వాత ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బట్టే, ఎందుకంటే ఇప్పటికే ఐ విట్నెస్గా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులు 3 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తూ వచ్చారు. ఛార్జ్ షీట్లో కూడా 3 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరుని ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే విధంగా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి లీడ్ చేసే విధంగా ఛార్జ్ షీట్ ఉందనేది కూడా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ఏం కన్ఫెషన్ ఇస్తారు, సిట్ అధికారులు ఆయన ఏం ప్రశ్నలు వేస్తారు, ఎవరైతే ముందుకు సంబంధించి అంటే నిన్నటిదాకా మిథున్ రెడ్డిని విచారించే ప్రతిసారి కూడా మిథున్ రెడ్డికి సంబంధించి నాకేం తెలియదు, నాకు గుర్తులేదు, సరిగా సమాధానం చెప్పట్లేదు, అన్నింటినీ దాట వేస్తున్నారని చెప్పేసి సిట్ అధికారులు చెప్తాము. దానికి సంబంధించి మిగతా వాళ్ళని ఇంకా విచారించాలని చెప్పేసి కోర్టులకు చెప్పడము, ఇంకా మరిన్ని ఛార్జ్ షీట్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కోర్టులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని విచారిస్తారు. విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాత దానికి సంబంధించి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది మెయిన్గా ఇప్పుడు సస్పెన్స్గా మారుతుంది. విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన ఇప్పుడు రాజకీయ అంశాలకు సంబంధించో లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ అంశాలన్నీ తెలిసినప్పుడు ఒకవేళ అలాంటి పరిణామం జరిగితే మాత్రము ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ఏమన్నా నెగిటివ్గా ఇంపాక్ట్ ఇచ్చి విజయసాయిరెడ్డి ఏమన్నా మొత్తం బయట పెడితే మాత్రము జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళే పరిస్థితి తప్పదు అంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా స్టాండర్డ్గా ఉన్నాడు. ఆయన ఒకవేళ అరెస్ట్ చేస్తారా చేయండి, నేను సిద్ధంగానే ఉన్నాను, ఏది ఫేస్ చేయడానికైనా అరెస్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది ఫేస్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ పొలిటికల్ వెండెక్టాతో పెట్టే కేసులు తప్పితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆరోపణలో, దీనికి సంబంధించి నిజ నిర్ధారణలో జరిగే అంశమైతే లేదు అంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కీలకంగా 2-3 అంశాలు మారబోతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి సిచ్యువేషన్ వస్తే దానికంటే 2-3 పరిణామాలు ముందు కీలకంగా మారబోతున్నాయి. ఒకటి విజయసాయిరెడ్డికి సంబంధించిన విచారణ, దాంతోపాటు కస్టడీలో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి కస్టడీలో ఇచ్చినటువంటి మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 3 సార్లు ఆయన పేరుని ఛార్జ్ షీట్లో పెట్టారు కాబట్టి 3 చోట్ల పెట్టారు కాబట్టి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని విచారణకు సహకరించాలని చెప్పేసి నోటీసులు ఇస్తే మాత్రము ఖచ్చితంగా అది అరెస్ట్కి లీడ్ అయ్యే పరిణామాలు అయితే ఉంటుంది. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి సంబంధించి లీడ్ అయినటువంటి విధానాలు ఏంటో కూడా మనం చూస్తూ ఉన్నాము. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన 53 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పులు, రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి అరెస్ట్ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లో ఒక సింపతి వస్తుంది, క్యాడర్లో యాక్టివ్నెస్ వస్తుంది, పార్టీని కాపాడడం కోసం, పార్టీలో నిలబడటం కోసం కార్యకర్తలు, పార్టీ నేతలందరూ యాక్టివ్ అవుతూ వస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒకసారిగా యాక్టివ్ అయితే మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అనుకుంటూ ఉన్నాడు. సో ఈ అంశాలన్నింటినీ చూసుకున్నప్పుడు ఆయన అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాడు, ఈ లీడ్నెస్కి సిద్ధంగా ఉన్నాడు, కూటమి ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చినారు. సో మెయిన్గా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి పరిణామం ఇది. మరి 305 పేజీలకు సంబంధించి ఇప్పటి వరకు విచారణ జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తూ వచ్చారు. మరిన్ని ఛార్జ్ షీట్లు వేస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. సో ఆ వాటిల్లో
ఇంకా ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి పేరును పెడతారు? ఇప్పుడైతే కేవలము విట్నెస్కి సంబంధించిన అంశాలకు సంబంధించే 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాయని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్ కంక్లూజన్ మాత్రం చెప్పట్లేదు. ఎవరు కూడా ఎక్యూజ్డ్గా భావిస్తున్నటువంటి ఎవరు కూడా దీనికి సంబంధించి ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది, నిజంగానే మేము ఆ డబ్బులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామని చెప్పేసి ఎవరు చెప్పలేదు. దాంతోపాటు కొంతమంది అప్రూవర్గా మారతారని చెప్పేసి చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి అప్రూవర్గా ఎవరు మారతారు ఏంటి అవన్నీ మీడియా రూమర్స్ అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఈ పరిణామాలన్నీ తెలియాలంటే విచారణలన్నీ ముగియాలి. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ విచారణకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటువంటి పరిణామాలు సిట్ ఏం చెప్తుంది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నోటీసులు ఇష్యూ చేసి ఏమైనా అరెస్ట్ చేసే పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా లిక్కర్ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండ్ గేమ్లో బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా లేదా, ఆ బిగ్ బాస్కి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది.